ఆదికాండము 30వ అధ్యాయము 30వ వచనం. ఆదికాండం 30వ అధ్యాయము 30వ వచనం. నేను రాకమునుపు నీకు ఉండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటనెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. అందరూ చెప్పండి, నేను పాదము పెట్టిన చోటనెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ చదవబడిన లేఖన భాగంలో యాకోబు తన మామతో మాట్లాడుతున్న సంభాషణ ఇది. యాకోబు వాళ్ళ మామగారింటి దగ్గరికి వెళ్ళినప్పుడు యాకోబు మాట్లాడే సంభాషణ, మామగారు, నేను నీ ఇంటికి రాకమునుపు నీ ఇంట్లో ఉన్నది కొంచెమే. నీ ఇల్లు ఎలాగుందంటే ఈగల మోతగాను దోమల మోతగా ఉంది. అయితే నేను పాదము పెట్టిన తర్వాత అది బహుగా ఆశీర్వాదం పొందింది అని యాకోబు తన మామతో మాట్లాడుతున్నాడు. యాకోబు పాదం పెడితే ఆశీర్వాదం ఎందుకు వచ్చింది? వాళ్ళ మామకు ఆశీర్వాదం లేదా? యాకోబు పాదం పెడితే ఆశీర్వాదం ఎందుకు వచ్చిందంటే, యాకోబు దేవుని బిడ్డ. యాకోబు బయలుదేరి వాళ్ళ తల్లి దగ్గర నుంచి బయలుదేరి వాళ్ళ మామగారింటికి వెళ్ళేటప్పుడు మార్గ మధ్యలో లూజు అనే ప్రాంతం దగ్గరికి రాగానే పొద్దు బాగా పోయింది, చీకటి కమ్మింది. ప్రయాణమై వెళ్ళటానికి, ఆ రాళ్ళ దేశంలో ప్రయాణమై వెళ్ళటానికి కష్టతరంగా ఉంది కనుక, మార్గ మధ్య అపాయం సంభవించింది కనుక ఆ లూజు అనే ప్రాంతంలో ఒక మంచి సదరమైన ఒక బండ చూసుకొని ఒక రాయి తీసుకొచ్చి తలగడగా పెట్టుకొని అక్కడ పడుకున్నాడు. ఈ రాత్రి నుండి ఉదయాన్ని వెళదామని. ఆయన పడుకున్న కొద్దిసేపటికి నిద్ర పట్టింది. ఆయన తల దగ్గర నుండి ఆకాశానికి నిచ్చెన వేయబడి ఉంది. ఆ నిచ్చెన మీదుగా తెల్లని వస్త్రాలు కట్టుకున్న దేవదూతలు కిందకి దిగుతున్నారు ఆయన తల దగ్గరికి. కొంతమంది దేవదూతలు పైకి ఎక్కుతూ ఉన్నారు, దిగుతూ ఉన్నారు. ఈ దర్శనాన్ని చూశాడు, తుళ్ళిపడి లేచాడు. నిశ్చయముగా దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఇది దేవుడున్న స్థలము, ఇది దేవుడున్న స్థలం అని లేచి మోకరించి ప్రార్థన చేసి ఆయన మనసులో మొక్కుకుంటాడు, ప్రభువా, నేను మా మామగారింటికి వెళ్ళటానికి 400 మైళ్ళ దూరం. మా తల్లి దగ్గర నుండి మా తల్లి యొక్క సహోదరుడు ఇంటికి వెళ్ళటానికి, మా తల్లి యొక్క పుట్టింటికి వెళ్ళటానికి, మా మేనమామ ఇంటికి వెళ్ళటానికి 400 మైళ్ళ దూరం. ఈ 400 మైళ్ళ దూరంలో నన్ను కాపాడి నాకు తినడానికి ఆహారము, కట్టుకోవడానికి వస్త్రాలు నీవు నాకు దయచేసిన ఎడల నీవు నాకు దేవుడుగా ఉంటావు. నీవు నన్ను ఆశీర్వదించే దానిలో నుండి 10వ వంతు తప్పనిసరిగా నీకు ఇస్తాను. నీవు నన్ను వర్ధిల్ల చేసిన దానిలో నుండి 10 పైసలు నేను నీకు ఇస్తా. రూపాయి నాకు ఇస్తే 10 పైసలు నీకు ఇస్తా, 10 రూపాయలు నాకు ఇస్తే రూపాయి నీకు ఇస్తా అని మనసులో మొక్కుకొని ప్రార్థన చేసుకొని ఆమేనన్నాడు. తెల్లవారిపోయింది, అక్కడ నుండి బయలుదేరాడు. ఈరోజు నేను చెప్పవలసిన కాన్సెప్ట్ ఏంటంటే, దేవుని కలిగి ఉన్న దేవుని సేవకుడు, దేవుని కలిగి ఉన్న దేవుని బిడ్డ, దేవుని కలిగి ఉన్న దేవుని బిడ్డలు మన గృహంలోనికి అడుగు పెట్టడం అది మనకి ఆశీర్వాదము. దేవుణ్ణి కలిగి ఉన్న దేవుని బిడ్డలు రావాలి మన ఇంటిలోనికి, అది మన గృహానికి దీవెన, మన గృహానికి ఆశీర్వాదం.
దేవుని సేవకుడు మన కుటుంబంలో అడుగు పెడితే అది మనకు దీవెనగా మారుతుంది. ఆ బైబిల్ చెబుతుంది, మామగారు నేను పాదము పెట్టిన చోటనెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. నా పాదం నీ ఇంట్లో పెట్టాను. అంతకుముందు నీ గొర్రెలు ఈసుకుపోతా ఉన్నాయి, నీ గొర్రెల్ని సింహాలు ఇసుకెళ్తా ఉన్నాయి. దొడ్డి పెరగటం లేదు, మందలు పెరగటం లేదు, మందలు విస్తరించడం లేదు. అది కుదించుకుపోతుంది. నేను పాదం పెట్టిన తర్వాత నీ మందలు ఆశీర్వాదం పొందిని అని మాట్లాడుతున్నాడు. దేవుని కలిగి ఉన్న దేవుని బిడ్డ యొక్క పాదాలు మన గృహంలోనికి పెట్టడం ఆశీర్వాదం. దేవుని సేవకుడు మన గృహాన్ని దర్శించాలి. దేవుని సేవకుడు మన గృహాన్ని దర్శించాలని అడగాలి. దేవుని సేవకుడు మన ఇంట్లోనికి రావాలని కోరాలి. దేవుని సేవకుడు మన ఇంట్లో తన పాదాన్ని మోపాలి. అది మనకు దీవెన. షునేమి పట్టణంలో గనురాలైన స్త్రీ ఒక ఆమె ఉంది. ఈ షునేమి పట్టణానికి దైవజనుడు వెళుతున్నాడు, వస్తున్నాడు. షునేమి పట్టణానికి వెళుతున్నాడు, వస్తున్నాడు. ఈమె అబ్జర్వేషన్ చేస్తుంది దైవజనుడిని. ఏం చేస్తుందంటే అతను ఏం చేస్తున్నాడు, అసలు తన నడవడిక ఏంటి, తన పరిస్థితి ఏందని అబ్జర్వేషన్ చేస్తుంది, కనిపెడతా ఉంది. అయితే ఒక రోజున తన భర్తతో చెప్పింది, మన పట్టణానికి వచ్చి పోతున్న దైవజనుడు ప్రార్థనాపరుడని నేను గమనించాను. మీకు అనుమతి అయితే ఆ దైవజనుడిని మన ఇంటిలోనికి పిలుచుకొని ప్రార్థన చేయించుకోవాలనుకున్నాను. ఆ దైవజనుడి కోసం మన ఇంటి పైన ఒక చిన్న గది కడదాము, అక్కడ దీపస్తంభం పెడదాము, అక్కడ ఒక బల్లేద్దాము, అక్కడ ఒక మంచం వేద్దాము. దైవజనుడు ఈ పట్టణానికి వచ్చినప్పుడు మన ఇంటి పైనే ఆయన రెస్ట్ తీసుకుంటాడు అని వాళ్ళ భర్తతో చెప్తే వాళ్ళ భర్త భార్య మాటని అంగీకరించాడు. దైవజనుడిని ఇంటిలోనికి చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవజనుడిని ఎప్పుడైతే ఇంటిలోనికి చేర్చుకున్నారో దైవజనుడు వచ్చి ఆ ఇంటి కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఆ ఇంట్లో కొరతగా కొదువుగా ఉంది. ఆ కొదువు కోసం చూస్తున్నాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు. తన పక్కనున్న గెహాజీతో అంటాడు, ఆ ఇంటిలో కొదువే ముందు ఒకసారి తెలుసుకొని అడిగితే ఆ ఇంటిలో కొదువ పిల్లలు లేని కొదువు ఉంది. ఏ కొదువు ఉంది? పిల్లలు లేని కొదువు ఉంది. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, అమ్మా మీదడికి మరలా నేను వస్తాను, నీ ఇంటిలోకి పాదం పెట్టడానికి, నీ ఇంట్లోనికి రావడానికి, నేను విశ్రాంతి తీసుకోవడానికి నీవు నాకు సహాయం చేశావు. నీకున్న కొదువుని నేను దేవునికి చెప్తున్నాను. నేను నీ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీదడికి మరలా వచ్చే సంవత్సరానికల్లా నీ ఒడిలో ఒక మగబిడ్డ ఉంటాడు అని ఆమెను చెప్పి దీవించి ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. దీవించి ప్రార్థన చేసి వెళ్ళిన వెంటనే ఆమె జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు. కారణం ఏంటంటే దైవజనుడు మన ఇంటిలోనికి రావాలి, తన పాదాన్ని మన ఇంటిలో మోపాలి. దేవుణ్ణి కలిగి ఉన్న దేవుని బిడ్డలు మన ఇంటిలోనికి వారి పాదాలు మోపి ప్రార్థన చేయాలని కోరుకోవాలి. ఒకసారి నా వైపు చూడండి. ఎప్పుడైనా దైవ సేవకుడు నా ఇంట్లోకి రాయి అని పిలిచేవా? ఎప్పుడన్నా దైవ సేవకుడు నా ఇంట్లోకి వచ్చి చిన్న ప్రార్థన చేసి వెళ్ళాయని ఎప్పుడన్నా నీ బంగారపు నోటితో కోరేవా? దైవజనుడు నా ఇంట్లో అడుగు పెడితే దీవెననే సంగతి అసలు నీకు తెలుస్తుందా? ఎప్పుడన్నా దైవజనుడిని నా ఇంట్లోకి వచ్చి పాదం పెట్టి నా ఇంట్లో నువ్వు చిన్న ప్రార్థన చేసి వెళ్ళాయని ఎప్పుడన్నా దైవజనుడిని కోరేవా? వారణం కాదంట, దైవజనుడు మా ఇంటికి రావాలని బలవంతం చేసైనా అడగాలంట. నువ్వు ఖచ్చితంగా మా ఇంట్లోకి రావాలి, నువ్వు ఖచ్చితంగా మా ఇంటికి రావాలి, నువ్వు ఖచ్చితంగా మా ఇంట్లో ప్రార్థన చేయాలని దైవజనుడిని అడగాలి. అలా అడిగిన వారు ఉన్నారు, చూపిస్తాను.
బ్రతిమలాడిన వారు. ఏ రోజన్నా దైవ సేవకుడిని పిలిపించుకొని ప్రార్థన చేయించుకోవాలి, నా ఇంట్లో దైవజనుడు పాద ధూళి నా ఇంట్లో దులపాలి, దైవజనుడు నా ఇంట్లో పాదం మోపాలి అని ఏ రోజన్నా నోరు తెరిచి దైవ సేవకుడి దగ్గరికి వచ్చి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళయ్యని ఏదన్నా ఒక్క రోజన్నా అడిగేవా? దైవజనుడు నీ ఇంట్లోకి రావటం వల్ల నీ కొదువులు తీర్చబడతాయి. దేవునికి స్తోత్రాలు. నీ కొరతలు తీర్చబడతాయి. బైబిల్ అదే స్పష్టంగా చెబుతుంది, లేఖనం స్పష్టంగా చెబుతుంది. దేవుణ్ణి మోసుకొని వెళ్ళాడు యాకోబు. యాకోబు మాట్లాడుతున్నాడు, మామా నేను పాదము పెట్టిన చోట నెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. నేను పాదము మోపక మునుపు నీకుండినది కొంచెమే, నేను పాదము పెట్టిన చోట నెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి చేశాడని మాట్లాడుతున్నాడు. కాబట్టి దైవజనుడు మన ఇంటిలోనికి పాదము పెట్టడం మనకు దీవెన. ఎందుకంటే యెషయా గ్రంథం 52వ అధ్యాయము 7వ వచనం, యెషయా గ్రంథం 52వ అధ్యాయము 7వ వచనం, సువార్తను ప్రకటించుచు సమాధానాన్ని చాటించుచు సువర్తమానమును ప్రకటించుచు రక్షణ సమాచారాన్ని ప్రచురించువాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్నాము. సువార్త ప్రకటించువాని పాదములు. మరికొక చోట అంటాడు సుందరము. సువార్త పనిచేసే వారి యొక్క పాదములు సుందరము. ఎవరైతే రక్షణ సువార్త చెబుతున్నారో, ఎవరైతే యేసుని గురించి ప్రకటిస్తున్నారో, ఎవరైతే సమాచారాన్ని అందిస్తున్నారో, యేసుని గురించిన వార్తను ఎవరైతే అందిస్తున్నారో, దైవ సేవకుడు ఏ రక్షణ సువార్తను ప్రకటించే దైవ సేవకుడిని మన ఇంటిలోనికి పిలవటం మనకు ఆశీర్వాదం. ఆయన పాదములు సుందరమని బైబిల్లో చెబుతుంది. దైవజనుడి యొక్క పాదాలు మన ఇంటిలో మోపబడాలి. మన ఇంటిలో దైవజనుడి పాదాలు తాకాలి. అప్పుడు మన ఇంటికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. బైబిల్ స్పష్టంగా చెబుతుంది, నేను చెప్పటం లేదు. బైబిల్ స్పష్టంగా చెబుతుంది. యాకోబు అంటాడు, నేను పాదము పెట్టిన చోటనెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలు ఎప్పుడైతే పాదాలు పెడతారో అక్కడికి ఆశీర్వాదం వస్తుంది. ఎందుకంటే దేవుని బిడ్డలో దేవుని సమాచారాల గురించి, రక్షణ గురించి ప్రకటించేవాళ్ళు కాబట్టి వాళ్ళ పాదములు సుందరము కనుక వారి పాదాలు మన ఇంటిలో మోపబడాలి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 24వ వచనం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 24వ వచనం. అషేరును గురించి ఈ విధంగా చెప్పాను. అషేరు తన సహోదరులందరికంటే ఎక్కువగా ఆశీర్వదించబడెను. అతడు తన సహోదరులందరికంటే కటాక్షము నొందెను. తన పాదములను తైలములో ముంచుకొనును. తైలం అనగా పరిశుద్ధాత్మ. తైలం అంటే ఏంది? పరిశుద్ధాత్మ. దైవ సేవకుడు, నేను ఒక మాట చెప్తాను. నేను చిన్నపిల్లడప్పుడు నరసాయిపాలెం గ్రామంలో ఒక దైవ సేవకుడు వచ్చాడు. ఆ దైవ సేవకుని ప్రార్థన చేయించడానికి మా ఇంటికి తీసుకెళ్తున్నారు. తీసుకెళ్తుంటే ఆ దైవజనుడు వస్తూ ఉండగా 4వ ఇల్లు, ఇక మేము ఇక 4వ ఇంటి దగ్గరికి వెళ్ళాల. మేము 20 ఇల్లు దాటిన తర్వాత మా ఇల్లు. దైవజనుడు తీసుకొని వెళ్తున్నప్పుడు 4వ ఇంట్లో ఉన్న దెయ్యం బయటపడి అని వణికిపోతా ఉంది. 4వ ఇంట్లో ఉన్న దెయ్యం. మేము దగ్గరికి వెళ్ళే కొద్దీ ఇంకా మంటలు వస్తుంది. 4వ ఇంటి దగ్గర అంటే దాదాపు 4 ఇల్లు అంటే పాపమ్మ గారి ఇంటి అంత దూరం. నాగేష్ గారి ఇల్లు, తర్వాత దానిల్ గారి ఇల్లు, తర్వాత పాపం గారి ఇల్లు, ఆ తర్వాత అటు ప్రక్క అంత దూరానికి చెక్క వస్తుందంట.
ఆడికి వెళ్ళిన తర్వాత ఏందోనయ్యా మంటలు 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 అంటుందని ఆడ భర్త అన్నాడు. దైవజనుడు అట్లా చూసి పోని గద్దించాడు. ఆమె ఫ్రీ అయిపోయింది. దేవునికి స్తోత్రం. దైవ సేవకుని యొక్క పాదాలు మన ఇంట్లోకి మోపటం వల్ల మన ఇంటిలో ఉన్న చీకటి క్రియలు వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రం. మన ఇంటి మీద ఉన్న శాపం వెళ్ళిపోతుంది. మన ఇంటి మీద ఉన్న దోషము వెళ్ళిపోతుంది. మన ఇంటిలోనికి సమాధానం, మన ఇంటిలోనికి ఆశీర్వాదం వస్తుంది. దేవునికి స్తోత్రం. అషేరు యొక్క పాదములు తైలములో ముంచబడినవి. తైలం అనగా పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అనుభవంలో ఉన్నవాడు ఆశీర్వదించబడతాడు. పరిశుద్ధాత్మను తన సహోదరులందరికంటే ఆశీర్వదించబడ్డాడు ఆషేరు అనే వ్యక్తి. కారణం ఏంటంటే అతను పరిశుద్ధాత్మ కలిగిన వాడు. అతను ఏం కలిగి ఉన్నాడంట? పరిశుద్ధాత్మ కలిగి ఉన్నవాడు. పరిశుద్ధాత్మను కలిగి ఉన్న దైవజనుడిని మనం ఆహ్వానించుకోవాలి. ఎవరిని పడితే వాళ్ళని దైవ సేవకుడిని ఆహ్వానించాలని పాల్ గారు వాక్యం చెప్పాడు. దైవ సేవకుడిని ఆహ్వానించాలని దేవుని సేవకుడు వాక్యం చెప్పాడు. కాబట్టి దైవ సేవకుడిని ఆహ్వానించాలంటే ఎవరిని పడితే వాళ్ళు ఆహ్వానిస్తే వాళ్ళప్పటి దెయ్యాలు కూడా వస్తాయి. పరిశుద్ధాత్మను కలిగిన దైవజనుడు నీ ఇంటిలోనికి పాదం రావడం వల్ల పెట్టడం వల్ల నీ ఇంటిలోనికి వెలుగు వస్తుంది. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదం వస్తుంది. లాబాను ఇంటిలో ఉన్న కీడు పోయింది. లాబాను ఇంట్లో ఉన్న శాపం పోయింది. లాబాను ఇంట్లో ఉన్న దరిద్రత పోయింది. యాకోబు పాదం పెట్టిన తర్వాత ఆశీర్వాదం వచ్చింది. కాబట్టి దేవుని బిడ్డలో మన ఇంటిలోనికి పాదం పెడితే వచ్చే ఆశీర్వాదాలు ఒక 4-5 చెప్పేసి ముగించేస్తాను. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం దగ్గర నుండి 16వ వచనం, నా మాట పూర్తి వినండి. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం దగ్గర నుండి 16వ వచనం వరకు చదువుదాం. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈ విధంగా సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన, ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఈ మాట చెబుతా ఇక్కడ, సీదోను పట్టణ సంబంధమైన సారేపతను ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చట సారేపతి ఊరులో ఉన్న ఒక విధవరాలికి సెలవిచ్చి ఉంటిని. అందుకతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై గ్లాస్ తో కొంచెం నీళ్లు తీసుకురమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా ఆమెను మరలా పిలిచి రొట్టె ముక్కను నీ చేతితో తీసుకురమ్మని ఏలియా చెప్పెను. అందుకామె నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టిలో పట్టెడి పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు తప్ప నా యొద్ద ఏమీ లేవని చెప్పాను. ఆమె చావక మునుపు నేను ఇంటికి పోయి వాటిని నాకును ఆ తొట్లో ఉన్న పిండి పిసికి అప్పాలు చేసుకుని ఒక అప్ప నాకును ఒక అప్ప నా కుమారుడికి సిద్ధం చేసుకోవాలని పొలలేరుకుంటున్నాను నేను. అప్పుడు ఏలియా ఆమెతో ఇలాగా, నేను భయపడవద్దు, నీవు ఇంటికి పోయి నువ్వు గట్టిలు ఏరుకున్నావు కాబట్టి పొలలు ఏరుకున్నావు కాబట్టి వెళ్ళిపోయి త్వరగా పిండి పిసికి మొదటగా చేసిన అప్పాని నా కోసం తీసుకురా అని అన్నాడు. భయపడొద్దు, నువ్వు వెళ్ళు అన్నాడు. ఇది స్టోరీ, అక్కడున్న జరిగిన కథ. బైబిల్లో ఏలియా సారేపతని ఊరికి వెళ్ళి వాళ్ళ ఇంటిలో ఆయన పాదం మోపటం వలన, వాళ్ళ ఇంటిలో ఆయన ఉండటం వలన తొట్టిలో ఉన్న పిండి అయిపోలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. కరువు దినాలన్నిట వారు పోషించబడ్డారు. దైవజనుడు ఆ ఇంటికి వెళ్ళటం ద్వారా కరువు తప్పిపోయింది. దేవునికి స్తోత్రం. ఈమె ఏ పట్టణస్తురాలు? సారేపతి అనే ఊరు. పట్టణం ఏది?
సీదోను పట్టణస్థురాలు. పట్టణం సీదోను. మన పట్టణం ఏది? మనకి పట్టణం ఏది? మన జిల్లా ఏది? బాపట్ల. బాపట్ల పట్టణం. బాపట్ల పట్టణంలో బలుసులపాలెం అనే ఊరు. సీదోన్ అనే పట్టణంలో సారేపది అనే ఊర్లో ఈమె ఉంది. అసలు ఈమె ఎవరు? సీదోన్ అనే ప్రాంతంలో ఉన్న ఈ సారేపది అనే విధవరాలు అసలు ఏ జనాంగానికి సంబంధించిన వ్యక్తి? ఈమె ఎవరు? ఈ విషయాన్ని చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఈ పాయింట్ని ఎవరు తొందరగా పాయింట్ రేజ్ చేయరు, అందుకని ఆ పాయింట్ రేజ్ చేసి చెప్తున్నాను. సీదోను పట్టణ సారేపది అనే ఊర్లో ఉన్న విధవరాలు ఆయన ఏలియాను పోషించిన భాగాన్ని చెప్పుకుంటాం. కానీ సారేపది అనే ఊరు ఏ పట్టణంలో ఉందంటే సీదోన్ అనే పట్టణంలో ఉంది. సీదోన్ అనే పట్టణం అసలు ఎవరు నివాసం చేస్తున్నారు? ఆ పట్టణాన్ని నిర్మాణం అంటే ఆ పట్టణాన్ని స్థాపించిన వారు ఎవరు? వాళ్ళ జనరేషన్ ఏంటి అనే విషయాల్ని నేను మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను. సీదోనీయుల గురించి. సీదోను పట్టణస్థురాలైన సారేపది ఊర్లో ఉన్న విధవరాలు. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 21వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 21వ వచనం. చదవండి. నరపుత్రుడా, నీ ముఖాన్ని సీదోను పట్టణం వైపు తిప్పుకొని సీదోను పట్టణం గురించి ఈ సమాచారాన్ని ప్రకటించుము. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, సీదోను పట్టణమా. దేవుడు సీదోను పట్టణానికి ఎవరంట? విరోధి. ఇప్పుడు దేవుడే ఏమన్నాడు ఏలియాతో? నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? సీదోను పట్టణంలో ఉన్న సారేపది ఊరికి వెళ్ళు అన్నాడు. కానీ సీదోను పట్టణాన్ని గురించి దేవుడు మరలా ఏమంటాడంటే, సీదోను పట్టణమా, నేను నీకు విరోధిని, నేను నీకు విరోధిని. సీదోను పట్టణాన్ని ఉన్న దోషాన్ని బట్టి దేవుడు సీదోను పట్టణానికి విరోధిగా ఉన్నాడు. ఎందువల్ల? సీదోను పట్టణం ఏం చేశారు? ఎవరున్నారు అక్కడ? ఎందువల్ల దేవుడు సీదోను పట్టణానికి విరోధిగా ఉన్నాడు? పరిస్థితి ఏందో కొన్ని మాటలు చూద్దాం. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. యోవేలు గ్రంథము 3వ అధ్యాయం 4వ వచనం. తూరు పట్టణమా, సీదోను పట్టణమా, ఫిలిస్తీ ప్రాంత నివాసులారా, మీతో నాకు పని ఏమి? నేను చేసిన దానికి మీరు నాకు ప్రతీకారము చేయుదురా? మీరు నాకు ఏమైనా చేయుదురా? మీరు చేసిన దాన్ని నేను ఏదో ఒకటి చేశాను, మీరు నాకేమైనా చెయ్యాలా? దేవుడికి విరోధంగా ఎవరేం చేయగలరు? ఆడ సీదోను పట్టణం దేవునికి విరోధంగా ఉన్న పట్టణం అని దేవుడు చూపిస్తున్నాడు. సీదోను వాసులు ఎలాగున్నారంటే దేవునికి విరోధంగా ఉన్నవారు. తూరు పట్టణమా, సీదోను పట్టణమా, ఫిలిష్తీయులారా, దేవునికి విరోధంగా ఉన్నవారులారా. దేవునికి విరోధంగా వాళ్ళు పనిచేస్తే దేవుడు విరోధైపోయాడు వాళ్ళకి. దేవుడు వాళ్ళకి విరోధైపోతే తిరిగి వాళ్ళు ఎవరు చేయగలరంటే ఏం చేస్తారు? దేవుడిని వాళ్ళు ఏమి చేయలేదు. ఇలాంటి పట్టణం గురించి మాట్లాడుతూ 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 ఒకసారి అంటాడు, పర్లేదులే సీదోను పట్టణం కాస్త సమ్ బెటర్, పర్లేదులే అన్నాడు. ఎందుకన్నాడంటే దానికంటే ఘోరమైన ఈ రెండు కనబడ్డాయి. సీదోను పట్టణం కంటే ఘోరమైన ఈ రెండు కనబడ్డాయి. రెండు పట్టణాలు. సీదోను పట్టణమే ఘోరం అనుకుంటే దానికంటే రెండు పట్టణాలు ఘోరమైన పట్టణాలు కనబడ్డాయి. కొరజీనా, బెత్సయిదా. మత్తయి సువార్త 11వ అధ్యాయము 21వ వచనం.
అయ్యో కొరజీన, అయ్యో బెత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుత కార్యములు తూరు సీదోను పట్టణములో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు గోని పట్ట కట్టుకొని మారు మనసు ఎప్పుడో పొందిందురు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణం వారి యొక్క గతి వారవదగినదిగా ఉండును. అంటే దేవుడు సీదోను పట్టణములకు విరోధిగా ఉన్నప్పటికీ కూడా దానికంటే ఇంకా ఘోరమైన పట్టణాలు కొరజీన, బెత్సయిదా అనే పట్టణాలు ఉన్నాయంట. సీదోను పట్టణం కాస్త సమ్ బెటర్, పర్లేదులే, సమ్ బెటర్. ఎందుకంటే వీళ్ళంట సువార్త వినటానికి వచ్చాడంట, వాక్యం వినటానికి. మనం తూరు సీదోను గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు దేవునికి కాస్త మనసు ఇచ్చారంట వాళ్ళు, దేవుని యొక్క వాక్యం వినటానికి. అందుకని సమ్ బెటర్ అన్నాడు. మార్కు సువార్త 3వ అధ్యాయము 8వ వచనం. మరియు ఆయన గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యోదయ నుండి, యెరూషలేము నుండి, ఇదుమా నుండి, యోర్దాను అవతల నుండి, వినండి, తూరు సీదోను పట్టణముల నుండి ఆయన వాక్యాన్ని వినటానికి గుంపులు గుంపులుగా వచ్చెను. ఆ గుంపుల మధ్య వాక్యం ప్రకటించడానికి వీరు లేనందువలన కాస్త సముద్రంలోకి ధోనిలోనికి వెక్కి వాక్యం చెప్పాడు. ఇప్పుడు మీరు అబ్జర్వేషన్ ఎలా చేయాలంటే, నాకు వెళ్ళి చూస్తా, తూరు సీదోను పట్టణానికి దేవుడు విరోధయ్యాడు. కానీ విరోధైన దేవుడు అంటాడు, పర్లేదులే, కొరజీన, బెత్సయిదా మీకంటే ఘోరమైన అక్కడ చేయబడిన అద్భుతాలు తూరు సీదోను పట్టణంలో కానీ చేసినట్లయితే వాళ్ళు ఎప్పుడో మారు మనసు పొంది ఉండేవాళ్ళు, గోరి పట్టు కట్టుకునేవాళ్ళు. విమర్శ దినమందు తూరు సీదోను యొక్క గతి కంటే కొరజీన యొక్క, బెత్సయిదా యొక్క గతి చాలా దారుణంగా ఉండిద్ది అన్నాడు. ఎందుకన్నాడంటే ఈ మాట, వాక్యాన్ని వినడానికి వచ్చారంట వాళ్ళు. యేసయ్య బోధ వినడానికి తూరు సీదోను యొక్క ప్రాంతముల నుండి, తూరు సీదోను పట్టణముల నుండి అనగా పట్టణము అన్నాడంటే పట్టణంలో ఉన్న ఊర్లో వాళ్ళు జనం కూడా వచ్చారని అర్థం. గుంటూరు పట్టణంలో ఒక పెద్ద మీటింగ్ జరుగుతుందంటే పల్లెటూరు నుంచి కూడా వెళ్తారు. అది గుంటూరులోనే జరుగుతుందే కానీ పల్లెటూరు నుంచి కూడా వెళ్తారు. సీఎం ప్రోగ్రాం అనగానే పల్లెటూరు నుంచి కూడా అక్కడికి బస్సులు వెళ్ళిపోతాయి, పట్టణానికి వెళ్ళిపోతాయి. ప్రపంచానికి సీఎం ప్రోగ్రాం జరుగుతుంది, అక్కడ సువార్త ప్రకటించబడుతుంది. ఆ సువార్త వినడానికి తూరు సీదోను పట్టణం నుండి, యోర్దాను అవతల ప్రదేశాల నుండి ఇంకా చాలా మంది ప్రజలు వాక్యాన్ని వినటానికి వచ్చారు. అసలుకి ఇక్కడ ఎవరు నివాసం చేస్తున్నారు? తూరు సీదోను పట్టణంలో ఉన్న జనాలు ఎవరు అనంటే, మీరు నా వైపు చూడాలి, జాగ్రత్త చూడండి. ఒక్కసారి చెప్పింది మరలా క్యాచ్ చేసుకోకపోతే మరలా దొరకదు అది. అందువల్ల జాగ్రత్త వినండి. తూరు సీదోను పట్టణంలో కాపరం ఉన్న వాళ్ళు ఎవరు అంటే, నోవాహు 3 పిల్లలు ఉన్నారు. నోవాహుకి ఎంతమంది పిల్లలు ఉన్నారు? 3 పిల్లలు. ఒక అతని పేరేంది? 2 ఆయన పేరు, 3 ఆయన పేరు యాపెతు. వాళ్ళ నాన్నగారి దిశ మనం చూసింది ఎవరు చెప్పండి? యాపెతు చూశాడా, షేము చూశాడా, హమ్ చూశాడా? ఎవరు చూశారమ్మా? వాళ్ళ నాన్న ద్రాక్ష తోటేసి ద్రాక్ష జ్యూస్ తాగి వస్త్రహీనుడై పడుకున్నాడు. ఆ వస్త్రహీనుడై పడుకున్నప్పుడు 3 మగపిల్లల్లో ఏ మగపిల్లడు వెళ్ళి చూశారు చెప్పండి? పెద్దగా చెప్పండి. వామ్మ, జీలకర్ర, ఏదో పెద్దగా చెప్పండి. హాము. ఎవరంట? హాము. హాము అనేవాడు చూసి వెళ్ళిపోయి వాళ్ళ అన్నదమ్ములకి చెప్పాడు. పగలబడి నవ్వి, నానెట్ట పడుకున్నాడు, ఎక్కరే జిల్లక్కరే జిల్లక్కర జిల్లక్కర అన్నాడు. కొడుకే కదా, తండ్రి శరీరం మీద వస్త్రం పక్కకి వెళ్ళింది, కప్పి రావచ్చుగా, తండ్రేగా, ఆ వస్త్రాన్ని కప్పేసి వస్తే సరిపోయిందిగా.
వెళ్ళిపోయి ఏకరే జలాయిలే జల్లక్కర్లే బెల్లక్కర్లే అన్నాడు ఆయన. వీళ్ళు ఏం చేశారంటే మిగతా వాళ్ళిద్దరూ షేము యాపేద్ అనేవాళ్ళు ఒక చిన్న వస్త్రాన్ని తీసుకొని వాళ్ళ నాన్న దిశమాలను చూడకుండా వెనక నడుచుకుంటూ వెళ్ళిపోయి ఆయన మీద కప్పి వాళ్ళు వచ్చారు. ఆయన మెలకు వచ్చిన తర్వాత అడిగాడు, ఎవరురా కప్పింది, ఎవరురా ఈ పనులు చేసిందని అడిగితే, చేసింది మేమే కానీ నువ్వు వస్త్రహీనుడు వైపు పడుకున్నావని చూసి చెప్పింది మాత్రం హాము అని చెప్పారు. హాము శపించబడునుగాక అన్నాడు. వాళ్ళ నానేమన్నాడు? హాము శపించబడునుగాక అన్నాడు. శపించబడిన హాముకి కానాన్ అనేవాడు పుట్టాడు. జాగ్రత్తగా వినండి ఎవరు బిడ్డారా, శపించబడిన హాముకి ఎవరు పుట్టారు? హాము యొక్క బాబు ఎవరు? అమ్మలారా, హాము యొక్క నానెవరు? నోహోకి ఎంతమంది పిల్లలు? ముగ్గురు పిల్లలు. ముగ్గురు పిల్లలు నేను ఎవరి గురించి చెబుతున్నాను? హాము యొక్క నానెవరు? హాము యొక్క కొడుకు ఎవరు? అమ్మ నాయన, ఎంతవరకు అర్థమైంది మీకు? దేవునికి స్తోత్రం. ఈ హాము అనేవాడికి ఎవరు పుట్టారంట? కానాన్ అనేవాడు పుట్టాడు. ఆదికాండం 9వ అధ్యాయము నిన్న వచ్చిన చదువుతున్నామ్మా. అమ్మా 20 చదువు. వేసాను వస్త్రహీనుడుగా ఉండేను. కానాను అది ఎన్న వచ్చిన అది 20. కానానుకు తండ్రి అయిన హాము. ఆగండి ఆగండి ఆగండి, ఎందుకు పరిగెత్తుంది? కానానుకు తండ్రి అయిన హాము అంటే ఇప్పుడు హాము ఎవరికి తండ్రి? అంతేగా, ఇప్పుడేగా చదివింది మీరు. కానానుకు తండ్రి ఎవరు? హాముకు తండ్రి ఎవరు? నోవహుకి మనవడు ఎవరు? అమ్మయ్యా, నేను బ్రతికినట్టే, అంటే మీకు అర్థమవుతున్నట్టే. ఇప్పుడు హాము కుమారుడు ఎవరు? కానాను. శపించేటప్పుడు ఏమని శపించాడంటే వాళ్ళ నాన్న నోవహు ఏమని శపించాడంటే, కానాను 24వ వచనంలో 3వ లైన్లో కానాను శపించబడిన వాడై తన సహోదరులకు, అంటే ఆల్రెడీ హామును శపించే సమయానికే కానాను కూడా పుట్టి ఉన్నాడు. అందుకే శపించేశాడు. కానాను శపించబడిన వాడై. హాము కుమారుడు కానాను. హాము కుమారుడు కానాను. తూరు సీదోను పట్టణంలో ఏ ప్రజలు ఉన్నారో చెప్పబోతున్నా మీకు. తూరు సీదోను పట్టణంలో ఏ జనరేషన్ నివాసం చేస్తుందో, తూరు సీదోనుకు దేవుడు ఎందుకు విరోధిగా ఉన్నాడో, అసలు అక్కడి నుంచి ఆయన కోపం తగ్గించుకుంటూ వచ్చి కొరజీల బెత్సయిదా మీలో చేయబడిన అద్భుతాలు తూరు సీదోలో చేసినట్లయితే వాళ్ళు ఎప్పుడో మారు మనస్పతి గోరి పట్ట కట్టుకునే వాళ్ళే. ఆ విమర్శ దినమందు మీ గది కంటే వాళ్ళ గది ఓర్వదగిందిగా ఉంటుందని ఇలా చెప్పుకుంటూ వచ్చాడు. ఎందుకంటే తూరు సీదోన్లో ఉన్న వాళ్ళు యేసుప్రభు వాక్యం చెబుతుంటే వాక్యాన్ని వినడానికి తూరు సీదోన ప్రాంత వాసులు కూడా వాక్యాన్ని వినడానికి వచ్చారు. అంటే వాక్యం వినాలనే తపన తాపాత్రం వాళ్ళల్లో ఉంది. ఎవరిలో? తూరు సీదోను పట్టణంలో ఉన్నవాళ్ళు. తూరు సీదోను పట్టణంలో ఏ జనరేషన్ వాళ్ళు ఉన్నారు అది మీకు చూపిస్తే మీకు ఆన్సర్ వచ్చినట్లే. అమ్మయ్య. ఇప్పుడు ఆదికాండం 10వ అధ్యాయం. ఆదికాండం 10వ అధ్యాయం 15వ వచనం. కానానును తన ప్రథమ కుమారుడకు సీదోనును. ఆగండి అందరు చెప్పండి. కానానును తన ప్రథమ కుమారుడకు సీదోనును. నాకెళ్ళ చూడండి. హలో,
నోవహు కుమారుడు ఎవరు? మిగతా వాళ్ళొద్దు, హాము గురించే. హాము కొడుకు ఎవరు? కానాను కొడుకు ఎవరు? అమ్మయ్యా, ఇప్పుడు మీకు విషయం అర్థమైంది, ఎంతవరకు అర్థమైంది. అంటే సీదోను ప్రాంతంలో ఎవరున్నారు? హాము మనవాళ్ళు ఉన్నారు. ఎవరు మనవాళ్ళు ఉన్నారు? హాము మనవాళ్ళు. నోవాహు యొక్క ముది మనవాళ్ళు ఉన్నారు. కానాను కొడుకున్నాడు. కానాను కొడుకున్నారన్నా, హాము మనవడు ఉన్నారన్నా, నోవాహు ముది మనవడు ఉన్నాడన్నా సీదోనీయులే. ఇప్పుడు నేను ఇదంతా మీకు ఎందుకు చెప్పుకొచ్చానంటే, సీదోను పట్టణములో ఉన్న సారేపది ఊరిలో ఉన్న విధవరాలనే పాయింట్ గురించి, ఒక్క పాయింట్ గురించి మీకు ఇదంతా చెప్పు రావాల్సి వస్తుంది. ఆ పాయింట్ గురించి ఎందుకు నేను చెప్పుకుంటే వెళ్ళిపోతే సరిపోతుంది. ఏలీలపల్లి అంట్లోకి అడుగు పెట్టాడు, కరువు అయిపోయిందంటే అయిపోయా, ఒక మాటలు అయిపోవాలా? ఏలీలిపోయి సారేపది ఊరిలోకి వెళ్ళిపోయాడు, వాళ్ళ ఇంట్లోకి అడుగు పెట్టాడు. 3.5 సంవత్సరాలు కరువు ఉంది కాబట్టి 3.5 సంవత్సరాల కరువు లేకుండా పోయింది ఆయన పాదం పెట్టడం వల్ల అంటే వాక్యం అయిపోవాలి. కానీ మీకు కొన్ని విషయాన్ని వివరించి చెప్పటం అనేది చెప్తే బాగుంటుందని ఒక్క పాయింట్ చెప్పాను, ఒక్క పాయింట్ రేట్ చేశాను. ఆ పట్టణంలో ఇప్పుడు ఎవరి జనరేషన్ ఉన్నారు చెప్పండి? ఎవరి జనరేషన్ ఉన్నారు? నోవాహు యొక్క ముది మనవడి యొక్క జనరేషన్ ఉన్నారు. అంటే ఇప్పుడు సారేపతి ఊర్లో ఉంది ఏ జనరేషను? ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ ఎవరికి సంబంధించిన వాళ్ళు? తూరు సీదోను పట్టణానికి సంబంధించిన వాళ్ళందరూ ఎవరు? సీదోను పట్టణానికి సంబంధించిన వాళ్ళందరూ హాము యొక్క మనవడు, కొడుకు బిడ్డ, కానాను యొక్క కుమారుడైన సీదోను. రైట్. ఇప్పుడు ఏలి ఎక్కడికి వెళ్ళాడంటే నోవహు యొక్క ముది మనవుడున్న జనరేషన్ దగ్గరికి వెళ్ళాడు. నువ్వు ఆడికి వెళ్ళి అన్నాడు దేవుడు. నోవహు యొక్క ముది మనవుడేగా ఎవరు? సీదోను. నాకెళ్ళి మీరు అర్థం కానట్టు చూస్తే నాకు మైండ్ పోతుంది. మళ్ళీ మీ సూపుల్లో అర్థం కావట్లేదు అన్నట్టు కొంతమంది సూపు కనపడుతుంటేను, ఎవరు బాబు ఇంకా వీళ్ళకి ఎట్లా చెప్పాలి, నాకు ఇంకా ఎలా చెబితే అర్థమైందని ఆలోచిస్తున్నా. కొంతమంది సూపులు అర్థమైనట్టు ఉంటుంది, కొంతమంది సూపులు అంటే ఇంకా వీళ్ళకి అర్థం ఈ బులిపి ఎలగట్లా. ఇంకా నేను ఎంత వివరించాలి మీకు అర్థంగా ఈ కోణంలో? ఇంకెంతకంటే అర్థమయ్యేటట్టు ఇంకెవరు చెబుతారు? సరే, మంచిది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు ఈయన? ఏలియా గారు సీదోను పట్టణస్థురాలు, పట్టణంలో ఉన్న సారేపతిని ఊర్లో ఉన్న విధవరాలు ఇంటికి వెళ్ళాడు. అంటే సారేపతిని ఊర్లో, సీదోను పట్టణంలో ఎవరు సంబంధించిన జనరేషన్ ఉన్నారు? నోవహు యొక్క ముది మనవుడు, హాము యొక్క మనవుడు, కానాను యొక్క. చాలే, వాళ్ళు ఉన్నారు అక్కడ. ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత దేవుడు అన్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళు, నీ ద్వారా విధవరాలని పోషిస్తాను, విధవరాలి ద్వారా నిన్ను కూడా పోషిస్తాను, కరువు లేకుండా చేస్తాను వెళ్ళు అన్నాడు. దైవజనుడు ఎప్పుడైతే ఆ ఊరు వెళ్ళి తొట్టిలో కొంచెము పిండి, బుడ్డిలో కొంచెం నూనె అందన్నాడో, ముందుగా చేసిన అప్పం తీసుకొచ్చిన తర్వాత తిని భయపడొద్దమ్మా, ఒక అప్పు నీకు, ఒక అప్పు నీ కుమారుడికి అంటున్నావు కదా, సరే మంచిదే, అయితే ముందుగా చేసిన అప్పం తీసుకురా. ఆ ప్రాణం చంపేసుకుంది. ప్రాణం చంపేసుకొని ఇంకొక అప్పు